ఈ దీపావళి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవడానికి విత్ ట్విస్ట్ తో వచ్చేసింది క్రాన్బెర్రీ కొబ్బరి లౌజ్. ట్రెడిషనల్ కొబ్బరి లౌజ్ కి క్రాన్బెర్రీ కాంబినేషన్ ది బెస్ట్ గా ఉంటుందండి. మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ముందుగా పావు కప్పు క్రాన్బెర్రీస్ ని చాప్ చేసి పక్కనుంచుకోండి. క్రాన్బెర్రీస్ కొబ్బరి లౌజ్ టేస్ట్ ని ఫ్లేవర్ ని ఎన్హాన్స్ చేయడమే కాదండి, ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి క్రాన్బెర్రీస్ లో. తర్వాత మోల్డ్లో నెయ్యి రాసి పక్కనుంచండి. అడుగు మందంగా ఉండేటువంటి కడాయిలో 2.5 కప్పుల పంచదార, అరకప్పు నీరు పోసి కలుపుతూ పంచదారని కరిగించండి. కరిగిన పంచదారని హై ఫ్లేమ్ మీదే కలుపుతూ చిక్కబరచండి. చిక్కబరచటం అంటే ఓ బొట్టు పాకాన్ని వేళ్ల మధ్యన పెట్టి విడతీస్తే ఇలా ముదురు తీగ పాకం రావాలి. అప్పుడు 2.5 కప్పుల పచ్చి కొబ్బరి తురుము వేసి పాకంలో కొబ్బరిని దగ్గరగా ఉడికించండి. 7-8 నిమిషాలకి కొబ్బరి పాకంలో ఉడికి లావాలా ఇలా ఉబికి వస్తుంది. ఇంకా బాగా దగ్గర పడుతుంది. అప్పుడు యాలకల పొడి లేదా వనీలా ఎసెన్స్ ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా పావు కప్పు క్రాన్బెర్రీస్ వేసి కలిపి ఓ పొంగు రానిచ్చి వెంటనే నెయ్యి రాసిన మోల్డ్లో పోసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. ఈ ప్రాసెస్ అంతా వేగంగా జరిగిపోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చండి. ఆ తర్వాత డిమోల్డ్ చేయండి. డిమోల్డ్ చేసుకున్న తర్వాత క్యూబ్స్గా కట్ చేయండి. అంతే, బ్యూటిఫుల్ క్రాన్బెర్రీ కొబ్బరి లౌజ్ తయారైపోయింది. ఈ దీపావళి పండుగని యుఎస్ క్రాన్బెర్రీస్తో మరింత స్పెషల్గా మార్చేసేయండి. ఇప్పుడు ఇండియాలో కూడా అందుబాటులో ఉన్నాయి. హ్యాపీ దీపావళి.